హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే విజయవాడ నుండి పాండిచ్చేరి ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. మనం వెళ్ళాల్సిన ట్రైన్ టైమింగ్ వచ్చేసి 10:30కి. ఇంకా మనం ఎక్కాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంకా ఎక్కేద్దాం. ఇంకా వెళ్ళే దారిలో ఓ టెంపుల్ కనబడితే మంచిగా క్యాప్చర్ చేశారనమాట. ఎక్కడో కాదు, ఇది మన విజయవాడ బ్యారేజ్ దాటంగానే రైట్ సైడ్ కొండ మీద ఉండేది కదా, శివాలయం ఏదో. ఇంకా అది ఇంకా చాలా రోజుల తర్వాత మనం ఇలా ప్యారలల్గా ట్రైన్ ట్రావెల్ చేయడం చూసామంట. ఎప్పుడో 3 years బ్యాక్ చూసినట్టు గుర్తు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంకా ఇవాళే చూడడం మనం. ఇంకా ఫైనల్గా మనం చెన్నై సెంట్రల్కి కూడా రీచ్ అయిపోయాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ వాన పడుతుంది ఫుల్. మనకైతే ఆంధ్రాలో ఎండలు ఉన్నాయి, కానీ ఇక్కడ తమిళనాడు ఇటు సైడ్ అయితే ఫుల్ వాన పడుతుంది. చాలా చల్లగా ఉంది క్లైమేట్ కూడా. ఇంకా బయట చూసారా ఎంత క్లైమేట్ బాగుందో, ఆ వ్యూ అదంతా. ఇంకా మనకి కనెక్టివిటీ ఉందన్నమాట చెన్నైలో. మనకి వేరే స్టేషన్కి వెళ్ళి మనం ట్రైన్ చేంజ్ అవ్వాలి. దీనికోసం మెట్రోలో వెళ్ళాం. ఇంకా నెక్స్ట్ ట్రైన్ కూడా మనం పిక్ చేసేసుకున్నాం. వెళ్ళేదారిలో కొంచెం మంచి వ్యూస్ కనబడ్డాయి, కొంచెం క్యాప్చర్ చేసిన. బాగుంది. ఎలా ఉందో లొకేషన్ మీరు కింద కామెంట్స్ చేసి చెప్పండి. ఇంకా ఫైనల్గా మనం పాండిచ్చేరి కూడా రీచ్ అయిపోయాం. వాన ఇక్కడ కూడా ఫుల్ పడుతుంది. ఏమో ఇక్కడ కూడా ఉండదేమో అనుకున్నా. వెదర్ రిపోర్ట్ చూస్తే ఫుల్ వాననే చూపిస్తుంది నెక్స్ట్ 2 days. ఇంకా నెక్స్ట్ 2 days ఎట్లా ఉండిద్దో చూడాలి వెదర్ కండిషన్. మంచిగా ప్లాన్ చేసుకుని వచ్చాం, ఫోటోషూట్ అవన్నీ మంచిగా దిగాలని చెప్పి. ఇంకా ఇది వచ్చేసేపటి పాండిచ్చేరి మెయిన్ సెంటర్ అనమాట. ఇంకా మనం తీసుకున్న హోటల్ ఇదే అనమాట. ఇంకా నెక్స్ట్ 2 days ఉండేది ఇక్కడే. ఇంక మేక్ మై ట్రిప్లో బుక్ చేసా, చాలా తక్కువకి వచ్చింది. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. హోటల్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. సో లోపలికి రాగానే ఎంట్రన్స్ మంచిగా బెడ్, ఫ్యాన్, ఏసీ, మంచిగా స్పేషియస్గా మంచి కబోర్డ్స్ ఇచ్చారు. స్పేషియస్గానే ఉంది మొత్తం. బాగుంది, నాకైతే నచ్చింది. పర్లా బడ్జెట్లో వచ్చింది. ఇంకా వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇంకా గీజర్ కూడా ఇచ్చారు మనకి. ఇది ఇంకా ఫైనల్గా మనకి పాండిచ్చేరిలో మనం తీసుకున్న రూమ్. మెస్సీగా ఉందిలేండి, ఎందుకంటే 2 days నుండి యూస్ చేసాం కాబట్టి. మనకు మంచి వ్యూ ఉంది ఇక్కడ చూసుకుంటే. ఇక్కడ మంచి సిట్టింగ్ ఇచ్చారు నైట్ టైం మంచిగా ఫ్రెండ్స్తో చిల్ అవ్వనీకి. ఇంకా బయట వ్యూ అది అంత మంచి కూల్గా ఉంది. క్లైమేట్ కూడా చూడబోతే ఏమో కానీ బాగా ఇప్పుడే వాన తగ్గింది. సో అందుకే ఇంకా ఫోటోషూట్ దిగుదామని బయటికి బయలుదేరుతున్నాం. ఇంకా బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసుకున్నాం. ఇంక వెళ్ళిపోవటమే, లెట్స్ గో. ఇంకా వెళ్ళేదారిలో రెస్టారెంట్కి వెళ్ళి బగారా రైస్ తినేసాం అనమాట. ఇంక ఇదే రెస్టారెంట్. ఇది కూడా బాగుంది రెస్టారెంట్, పర్లా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. ఇంకా ఫైనల్గా మనం రాక్ బీచ్ దగ్గరికి వచ్చేసాం. చూసారా వెదర్ ఎంత కూల్గా ఉందో. చిల్డ్ క్లైమేట్ చాలా బాగుంది. ఆ వేవ్స్ అదంతా చూస్తుంటే. వీకెండ్ కదా, బాగా టూరిస్ట్ పీపుల్ కూడా చాలామంది ఉన్నారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వానలో వస్తారని చెప్పి, కానీ చాలా అంటే చాలామంది ఉన్నారు. ఇంకా ఇది కేబిఎస్ అని చెప్పి ఒక మంచి కాఫీ షాప్ అనమాట. పాండిచ్చేరి ఫ్రెంచ్ కాలనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కాఫీ షాప్ అనమాట. చాలా ఇయర్స్ నుండి. ఇంకా అక్కడికి వెళ్ళి కాఫీ తాగేసేసి ఇంకా అలా మళ్ళీ ఫొటోస్ దిగటానికి వెళ్ళిపోయాం. ఇంకా ఇది వచ్చేసేపాటికి ఎడెన్ బీచ్ అనమాట. ఇది పాండిచ్చేరిలో ఇది ఇంకో బీచ్ అనమాట. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, బ్యాక్ వాటర్వి. ఇది ఇంకా ఎంట్రీ పాయింట్ అనమాట బీచ్కి. బాగుంది, క్లైమేట్ బాగుంది కాబట్టి ఇంకా ఆ లొకేషన్ మొత్తం ఇంకా చాలా కూల్గా ఉంది. ఓకే, వెల్కమ్ టు ఎడెన్ బీచ్. ఈ ఆర్కిటెక్చర్ చూశారు కదా, చాలా పెద్దది. ఇది చూడటానికి వీడియోలో అంత చిన్నగా కనపడుతుంది, కానీ చాలా పెద్ద ఆర్చ్ అది. ఇంకా బీచ్ దగ్గర ఇటు బ్యాక్ సైడ్ బ్యాక్ వాటర్స్ అనమాట ఇదంతా. ఇక్కడ మంచి ఫోటోషూట్స్ దిగాం. ఇంకా ఇక్కడ దిగిన ఫొటోస్ అన్ని నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్లోడ్ చేస్తాను, వీళ్ళు అక్కడ చెక్అవుట్ చేయండి. ఇంకా ఫిషెస్ అన్నీ లైవ్ ఫిషెస్ అనమాట. మన ముందే దాన్ని కట్ చేసేసి మొత్తం మసాలా పెట్టేస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు సాటర్డే అనమాట, సో ఏమీ తినలేదు, జస్ట్ చూసి ఫీల్ అయ్యామంతే. ఇంకా ఇదంతా ఫోటోగ్రఫీకి కూడా చాలా బాగుంది లొకేషన్ ఇదంతా.
ఇంకా ఇది వచ్చేసేపటికి జిప్ లైన్ అనమాట. ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ లైట్ ఫెయిల్ అయిపోవటం వల్ల ఇంకా లేదు, క్లోజ్ చేస్తామన్నారు. అప్పటికి రిక్వెస్ట్ చేసాం, అయినా కానీ ఇంకా లేదు సార్, ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారన్నారు. ఇంకా ఇది వచ్చేసేపటికి ఓల్డ్ లైట్ హౌస్ అనమాట. ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడ రూలింగ్ చేసేటప్పుడు ఈ లైట్ హౌస్ని యూజ్ చేశారు. రిపబ్లిక్ డే టైం కాబట్టి మొత్తం పాండిచ్చేరి స్ట్రీట్స్ మొత్తం లైటింగ్స్తో ముస్తాబ్ అయిపోయినాయి. మొత్తం కింద ఆర్కిటెక్చర్ కూడా చూసారా, చాలా బాగుంది. ఇంకా పైన కనపడుతుంది చూసారా, అదే లైట్ అనమాట. షిప్స్కి అన్నిటికి నావిగేషన్ చేస్తుంది అది. ఇంకా ఇది వచ్చేసి పాండిచ్చేరి స్ట్రీట్స్ అనమాట. ఇదంతా మొత్తం లైటింగ్తో కలరింగ్గా కనపడుతుంది. స్ట్రీట్ మొత్తం పాండిచ్చేరి రోడ్స్ అంతా. రిపబ్లిక్ డే ఇక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారంట. బట్ ఇది వచ్చేసేపాటికి పాండిచ్చేరి ఈట్ స్ట్రీట్ అనమాట. మొత్తం ఒక 1/2 కిలోమీటర్ మొత్తం ఫుడ్ ఐటమ్సే ఉంటాయి. బాగుంది, కొన్ని ఐటమ్స్ టేస్ట్ చేసాం, బాగుంది. మంచి జనం, మంచి టేస్టీ ఫుడ్, మంచి కలరింగ్ అంతా ఈ పాండిచ్చేరి స్ట్రీట్లోనే ఉండిద్ది నైట్ టైం వస్తే. ఇంకా ఫుడ్ తిందామని చెప్పి ఇంకా రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఇంకా లోపల అంబియన్స్ ఉండి అది క్యాప్చర్ చేసిన. ఇంకా లైవ్ మ్యూజిక్ ఉందన్నారు. సరే ఎలా ఉందని చెప్పి కొంచెం చాలా బాగా పాడారు. ఇంకా టైం వచ్చేసేపాటికి నైట్ 1 అయిందనమాట. సర్లే ఈ కూల్ వెదర్లో చిల్లిగా స్టార్టర్స్ తినాలని అనిపించింది. సర్లే అని చెప్పి ఇంకా స్టార్టర్స్ తిన్నాం. ఇంకా వెళ్ళిపోతున్నాం రూమ్కి. ఇంకా వెళ్ళే దారిలో కొంచెం మెయిన్ సిటీ అని చెప్పే కదా మీకు వీడియో స్టార్టింగ్లో, ఇదే మెయిన్ సిటీ అనమాట, మిడిల్. ఇంకా ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వినాయక స్వామి టెంపుల్ అనమాట. పాండిచ్చేరిలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ వినాయక స్వామి టెంపుల్ అనమాట. పాండిచ్చేరి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క గుడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. ఇక్కడ కనపడుతుంది చూసారా పైన ఆర్కిటెక్చర్, అదంతా పెయింటింగ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. టెంపుల్లోకి వెళ్తే ఆ టెంపుల్ ఆ పాజిటివ్ వైబ్స్ అనేది అక్కడ మనకి కనపడింది అనమాట. సో ఇంకా లోపల దర్శనానికి వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు రథసప్తమి అనమాట. సో చాలామంది ఉన్నారు జనం దర్శనానికి. ఇంకా దర్శనం చాలా టైం పట్టిద్ది అని చెప్పి 30 రూపీస్ టోకెన్ తీసేసుకున్నాం, స్పెషల్ దర్శనం. ఇంకా సైడ్ నుండి ఫాస్ట్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వచ్చేసాం అనమాట. ఇంకా రాగానే ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళిపోయాం ఫొటోస్ దిగడానికి. ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్ అనమాట ఫోటోషూట్కి పాండిచ్చేరి ఫ్రెంచ్ కాలనీలో. చూసారా చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడ మంచి మంచి ఫొటోస్ అయితే నేను క్యాప్చర్ చేశా. అన్నీ నా ఇన్స్టా పేజ్లో అప్లోడ్ చేస్తా, వెళ్ళి అక్కడ చెక్అవుట్ చేయండి. ఇంకా ఇదంతా ఒక వింటేజ్ వైబ్స్ అనమాట. ఇంకా ఫ్రెంచ్ కాలనీ అంతా వింటేజ్ స్టైల్ ఉంటుంది మొత్తం. ఇంకా ఇది వచ్చేసరికి స్టార్ బక్స్, ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోటోషూట్ పాయింట్ అనమాట. ఇది కూడా ఇంకా కనిపిస్తుంది కదా, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూవీ షూటింగ్ పాయింట్ అనమాట. ఈ రాక్ బీచ్ దగ్గర ఇక్కడ
రాణి నేను చూడగానే రౌడీ రొమాంటిక్ అయ్యే సాంగ్ మూవీ షూటింగ్ ఇక్కడే జరిగింది అనమాట. రౌడీయే రొమాంటిక్ అయ్యే నీ వెనకే నీడై తిరిగా గిర 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 గిరమంటూ రైట్ అయినా రాంగ్ అయినా ఏదో ఒక ప్లానే వేసి ఎటువైపో ఇంకా మనకి రైట్ సైడ్ కనపడుతుంది కదా, అది ఓల్డ్ పోర్ట్ బ్రిడ్జ్ అనమాట. ఇంకా ఇది వచ్చేసరికి ఆ పోర్ట్ బ్రిడ్జ్ కింద జస్ట్ ఒక చిన్న క్లిప్ క్యాప్చర్ చేసిన అంతే. ఇప్పటికే ఫుల్ రెయిన్ పడుతుంది బయట. ఇంక ఇది వచ్చేసేపాటికి పాండిచ్చేరి సండే మార్కెట్ అనమాట. ఓన్లీ సండేనే ఉంటుంది ఈ మార్కెట్ మొత్తం. మంచి హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి. ప్రతి కలెక్షన్ ఇక్కడ దొరికిద్ది అనమాట. దొరకనంటూ ఏదీ ఉండదు. ఇంకా ఇదే స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది ఈ స్ట్రీట్లో. ఇంకా అది చూస్తున్నారు కదా, అది చికెన్ బోండా అంట. నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయాల. అదొకటిను చికెన్ సూప్ ఒకటి తీసుకున్నాం, బాగుంది టేస్ట్గా. ఇంకా నైట్ కాశీ పబ్ అని చెప్పి పాండిచ్చేరిలో ఫేమస్ పబ్ అనమాట. ఇక్కడ చాలా మంది ఉన్నారు జనం అంతా. ఇలా వెళ్ళి చిల్ అయినాం ఇంకా ఈవినింగ్. చూసారా జనం ఎంతమంది ఉన్నారు, ఫుల్ వైబ్లో ఉన్నారు అందరూ. వెళ్ళేదో కొంతసేపు ఒక వర్క్ స్పెండ్ చేసేసి ఇంకా వచ్చేసేసాం అనమాట. ఇంకా పాండిచ్చేరి వస్తే ఆబ్వియస్లీ ఇక్కడ వైన్స్ చాలా లో ప్రైస్ అంటారు. సర్లే ప్రైజెస్ ఎలా ఉన్నాయని నేను చెక్ చేసాం. మన ఆంధ్ర మీద కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పారు. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్కి తీసుకున్నారనమాట. గుర్తుగా ఉండిద్దిలే పాండిచ్చేరిలో తీసుకున్నామని. ఇంకా ఇక్కడితో మన పాండిచ్చేరి సిరీస్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ టైం మళ్ళీ మంచి బ్యూటిఫుల్ లొకేషన్తో మేము ముందుట. సీ యూ ఆల్, బై బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.